హలో స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాప్ పాయింటింగ్ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈరోజు మనకు ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ని అడుగుదాం మ్యాప్ పాయింటింగ్ ఎలా పెడతాడు. రే రూపేష్, ఇలా రారా. చెప్పండి మాస్టర్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో పెట్టు. ఆంధ్రప్రదేశ్ సార్, ఇండియా మ్యాప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పెట్టమంటే ఎక్కడ సార్? ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇవ్వండి సార్. ఏంది ఓడితే సార్, అట్లీస్ట్ హిమాలయాస్ అన్న చూపిరా. హిమాలయాస్ సార్, ఇక్కడ కంట్రీ మ్యాప్ ఉంది, కొండలు ఏం కనపడట్లేదు సార్ పెట్టడానికి. చూసారుగా, ఇలాంటి మీ కన్ఫ్యూజన్స్ అన్నీ పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? దీపావళి సెలబ్రేషన్ బాగా జరుగుతుందా? అందరికీ బాగా జరగాలి. క్రాకర్స్ పేల్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. నేను కూడా చాలా జాగ్రత్తగా చేస్తాను అంతా, కాబట్టి నేను చెప్తున్నా. సో ఎగ్జామ్కి దగ్గర పడిపోతున్నాం. లెసన్లు ఫినిష్ అవుతున్న SA1 సిలబస్కి. మ్యాప్ పాయింటింగ్ మాత్రం చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతుంటే నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పాను. మ్యాప్ పాయింట్కి సపరేట్ సెషన్ తీసుకుందామని. ఆ సెషన్ అనేది వచ్చేసింది మ్యాప్ పాయింటింగ్, ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్ ఫర్ SA1 అనమాట. సో చాలామందికి, సోషల్ చదివే చాలామందికి ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది ఒక నైట్ మేర్ అనమాట. అంటే లైక్ గుర్తుపెట్టుకోలేకపోవడము, మర్చిపోవడము, కన్ఫ్యూజ్ అవ్వడము, ఇలాంటివి. నెక్స్ట్ ఎలా డినోట్ చేయాలో తెలియకపోవడము. ఇప్పుడు రివర్ పెట్టమంటే పాయింట్ రూపంలో పెట్టడం, ప్లేస్ని పెట్టమంటే లైన్ల రూపంలో పెట్టడం, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ మీకుంటాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ పోగొట్టడానికే ఒక డీటెయిల్డ్ సెషన్ మ్యాప్ పాయింటింగ్ తీసుకుందాము. ఏ లెసన్కి ఆ లెసన్ జరుగుతూ ఉంటే అక్కడ ఈ మ్యాప్ పాయింటింగ్ ఇంపార్టెంట్, దీన్ని ఇలా పెట్టండి నేను మ్యాప్ పెట్టి చెప్పాను అనుకో, ఆ సెషన్ చూడని వాళ్ళు, మ్యాప్ పాయింటింగ్ కోసమే వెయిట్ చేసే వాళ్ళు నష్టపోతారు. సో అందుకనేసి మీకోసం మ్యాప్ పాయింటింగ్ సపరేట్గా తీసుకొచ్చాను. ఇది పేరుకే SA1. ఎందుకంటే నేను ఇప్పుడు SA1 సిలబస్లో ఉండే లెసన్స్ని మాత్రమే చెప్తున్నాను, కానీ వేరే లెసన్స్ కూడా తర్వాత డీటెయిల్డ్గా పెట్టుకుందాము. ఓకేనా? షల్ ఐ స్టార్ట్ ద సెషన్? ఓకే, ఈ సెషన్లోకి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే దీపావళి రోజు మనం చాలా పొల్యూషన్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం సమాజానికి. ఖచ్చితంగా ఇది మీరు ఒప్పుకోవాల్సిందే, నేను కూడా ఒప్పుకుంటాను. మనం అన్నాను, మీరు అనలా, నాతో కలిపి. క్రాకర్స్ని మనం ఖచ్చితంగా పేలుస్తూ ఉంటాం. క్రాకర్స్ అనేది మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం. లైక్ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, పొల్యూషన్ డ్యామేజ్ అవుతుంది, మనం ఎందుకు పేల్చడం అని మనం ఆగం. ఆ ఏజ్ వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, ఖచ్చితంగా చేస్తాం. బట్ వీ నో ఇట్ విల్ ఇంపాక్ట్ టు ద ఎన్విరాన్మెంట్, ఇట్ విల్ క్రియేట్ ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, అన్నీ. జరిగేదేదో జరిగింది. అరే ఈ జంక్ ఫుడ్ తినద్రా, నీకు హెల్త్ ప్రాబ్లం అవుతుంది అంటే, ఆ జంక్ ఫుడ్ తింటాను ఫీవర్ వస్తే రాని ట్యాబ్లెట్ వేసుకుంటాను అనుకునే రకం మన అందరం. కాబట్టి అలానే పొల్యూషన్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాం. దానికి ఆల్టర్నేటివ్గా అందరం ఒక్క ప్లాంట్ నాటుదాం, ఒక చెట్టు నాటుదాం. ఎలా ఉంది ఐడియా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, ఈరోజంతా క్రాకర్స్ మంచిగా పేల్చండి. ఆ పొల్యూషన్ అనేది ఎంతైతే వస్తుందో, మనకు కానీ ఎన్ని చెట్లుంటే ఆ చెట్లు వల్ల ఆ పొల్యూషన్ అనేది కొంతవరకు తగ్గుతుంది. సో ఒక్క ప్లాంట్ని నాటండి, ఈరోజు క్రాకర్స్ పేల్చండి. ఇది మనసులో పెట్టుకోండి. అరే ఈయన చెప్తే మనం ఎందుకు చేయాలని కాదు, నేనేదో మీకు ఆర్డర్ ఇట్లా. మీరు నేను కలిసి చేద్దాం. ఎంతమంది కలిసి చేద్దాం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఎంతమంది అయితే ప్లాంట్ని నాటి ఆ ఫోటోని అయితే నాకు పెడతారో, నేను ఈ టీవీలో, ఈ ప్లాట్ఫామ్లో, ఇంత పెద్ద ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో నేను దాన్ని షో చేస్తాను. ఎలా ఉంది? మరి మీరు ఎక్కడ పెట్టాలి, నేను ఎక్కడ పెట్టాలి సార్ అని మీకు డౌట్ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇక్కడైనా కూడా మీరు మీ నేము, మీరు మీ ప్రాంతం,
అండ్ మీరు ప్లాంట్ చేసిన ఆ చెట్టు నాటుతూ ఉండేది, మొక్క నాటుతూ ఉన్న ఫోటో ఏంటంటే నేమ్, లొకేషన్, పిక్చర్ ఆఫ్ ప్లాంటింగ్. సో మీరు కానీ ఈ మూడింటిని నాకు ఈ ఐడిలో సెండ్ చేశారంటే నేను దాన్ని తీసుకొని నిజంగా నాకు అంటే ఖచ్చితంగా మీరు అబద్ధాలు చెప్పరలే, నాకు ఆ ఫోటో వస్తే నేను ఒకరోజు అది అప్రిషియేషన్ కాదు, మిమ్మల్ని చూసి ఇంకో 100 మంది మారాలి, 100 మంది మోటివేట్ అవ్వాలి. నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం కాదు, మీరు నన్ను మోటివేట్ చేయడం కాదు, మనందరం కలిసి ఇంకో వర్గాన్ని మోటివేట్ చేద్దాం. వీఆర్ ఆల్ వేదాంత్స్. వేదాంతులో ఉన్న స్టూడెంట్స్ అందరూ వేదాంత్స్. లేదు ఆల్టర్నేటివ్గా మీరు నాకు టెలిగ్రామ్లో పెట్టచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు. చూద్దాం ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీనికి ఒక పేరు పెడితే పోలా, అదిరిపోలా. దీనికి పేరు ఏంటంటే, దీనికి పేరేమని పెడదాం? దియా ప్లాంట్. అంటే దియా అంటే లైట్, వెలుతురు, ప్లాంట్ అంటే చెట్టు. ఈ చీకట్లని తొలగించి దీపావళి ఎలాగైతే మన జీవితాల్లో వెలుతురుని తెస్తుందో, ఆ వెలుతురు లేకపోతే చెట్టు బతకలేదు కదా, ఫోటోసింథసిస్ జరగాలి కదా. కాబట్టి మనం ప్లాంట్ని ఒకటి నాటుదాం, మన వల్ల అయినంత కాంట్రిబ్యూట్ చేద్దాం. బాగా ఆలోచించండి. మనం ఇప్పుడు ఏదో చిన్నప్పుడు 10వ క్లాస్ చదువుతున్నారు మీరంతా, ఒక చెట్టును నాటినారు, ఒక లైక్ పెద్దవాళ్ళు ఒక 20, 25, 30 ఇయర్స్కి ఏజ్కి వచ్చేసరికి అది ఒక పెద్ద చెట్టు అయి ఉంటే, లైక్ లవ్ టుడే మూవీలో చూసారా, వాడు ఒక చిన్న మామిడి చిప్పని ఎత్తుకెళ్ళి నాటుతాడు, అది వాడు పెద్దోడు అయ్యేసరికి అది ఒక పెద్ద చెట్టు అయిపోతుంది. సో దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. చిన్న చిన్నవే మనం చేసే చిన్న చిన్న పనులే చాలా పెద్ద పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. సో ఇది ఈరోజు నేను మీకు అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ చెప్పాలనుకుంటున్నా ఆన్ ది ఈవ్ ఆఫ్ దివాళీ. ఓకేనా? అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి. పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మంచిగా ఆడుకొని ఉంటారు, మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. ఈ కొద్దిపాటి ఒక 1.5 అవర్ 1 అవర్ టు 1.5 అవర్ సెషన్ని ప్రశాంతంగా చూడండి. పండగ కదా రేపు చూసుకుందాం ఎల్లుండి చూసుకుందాం అని వద్దు, ఈరోజే చూడండి, ఈరోజే రేపే దీన్ని ప్రాక్టీస్ చేయండి. అదే రోజు నాకు పిక్చర్ పెట్టండి. తర్వాత దివాళీ వీక్లోనో ఏదో డెఫినెట్లీ నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే నా మాట నేనే విన్ను. కాబట్టి 100% వీఆర్ గోయింగ్ టు చేంజ్ సంథింగ్. వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద సొసైటీ. వీఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద సొసైటీ. మనందరం చేసే చిన్న చిన్న పనులు ఇలా చాలా చేద్దాం, ఇంకా చాలా చాలా కొత్తగా ప్లాన్ చేద్దాం. మీకేమన్నా ఐడియాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చేయండి. సార్ మనం ఇలా చేయొచ్చుగా, సొసైటీని మనం ఇంపాక్ట్ చేయాలి. ఠాగూర్ సినిమాలో ఎలాగైతే చిరంజీవి వెనకాల కొన్ని 100,000 మంది స్టూడెంట్స్ నిలబడారు, కరప్షన్ ఎలాగైతే అంతం చేశారో, మీరు కానీ నాతో నిలబడితే నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. మీ ఐడియాలు కూడా నాకు చెప్పండి. ఖచ్చితంగా మనం చాలా ఇంపాక్ట్ని తీసుకొద్దాం. నేను కాదు మనందరం కలిసి తీసుకొద్దాం. ఓకేనా? షల్ ఐ గో అహెడ్? ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్స్ ఫర్ SA1. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ పాయింటింగ్ ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు ఇలా ఒక ఇండియా మ్యాప్ మీకు ఇచ్చారు. ఇప్పుడు మౌంటైన్స్ని పెట్టాలి, రివర్స్ను పెట్టాలి, ఒక పాయింట్ని లొకేట్ చేయాలి,
అర్థమవుతుందా? ఈ మౌంటైన్స్ని ఇలా కూడా పెట్టచ్చు, లేదా ఒక పర్టికులర్ పీక్ K2 పీక్ ఇలా అడిగినప్పుడు మీరు జస్ట్ ఇలా అన్నా పెట్టచ్చు, లేదు ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్స్ అన్ని లెసన్స్ కలిపి SA1 సిలబస్లో ఉండే అన్ని లెసన్స్ కలిపి, అంటే ఓన్లీ ఇండియా మ్యాప్కి సంబంధించింది చూద్దాము. ఐ యామ్ స్టార్టింగ్. ఎందుకు ఓపిక్గా చెప్తున్నానంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి. సో ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో మనము ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్స్ ఏవి? లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇవి ఒక ఎత్తు. సో ఫస్ట్ వీటి గురించి మనం తెలుసుకుందాం. లాటిట్యూడనల్ ఎక్స్టెంట్ ఎంత అని చెప్పాను? 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ వరకు ఇండియా ఎక్స్టెంట్ అనేది, లాటిట్యూడల్ ఎక్స్టెంట్ అనేది ఉంది. మరి దాన్ని ఎలాగ పెట్టాలా? ఇలా మ్యాప్ పాయింటింగ్లో పెట్టి లైన్ గీసుకొని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇలా ఎక్స్టెండ్ చేసి 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ వరకు. నేను ఇక్కడ వంకర టెంకర్లుగా లైన్లు గీసాను, మీరు అలా గీయాల్సిన పని లేదు. ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. స్ట్రైట్గా లైన్ గీసుకొని అంటే ఇలా గీసి ఇలా అయినా పెట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మరి లాంగిట్యూడల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది? 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఎక్స్టెంట్ అయి ఉంది కదా. అది ఎలా పెట్టాలి? ఇలా కార్నర్లో ఒక లైన్ పెట్టి 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ వరకు ఇండియా యొక్క లాంగిట్యూడల్ ఎక్స్టెంట్ ఉంది. మరి ఇండియన్ స్టాండర్డ్ టైం ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఇండియన్ స్టాండర్డ్ టైము ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఏ సిటీ నుంచి పాస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఉండండి, ఏ సిటీ నుంచి పాస్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏంది 2 లైన్లు వచ్చింది? సో ఇండియన్ స్టాండర్డ్ టైం యొక్క లాంగిట్యూడ్ ఎంత? 82 degrees 30 minutes ఈస్ట్. ఇది అలహాబాద్ గుండా పోతుంది. అలహాబాద్ అనేది ఎక్కడుంటుంది? యూపీలో ఉంటుంది. అలహాబాద్. అదే మన ఆంధ్రప్రదేశ్ గుండా కూడా పోతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల గుండా పోతుంది? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాల గుండా పోతుంది? కాకినాడ, నెక్స్ట్ కాకినాడ గురించి పోతుంది. ఇది మన ఇండియా యొక్క లాటిట్యూడినల్, లాంగిట్యూడినల్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. మరి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని మిడ్గా కట్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. 8 states 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఆ 8 states ఏందనేది నేను మీకు సెషన్ చెప్పేటప్పుడు చెప్పాను కాబట్టి మర్చిపోకుండా దాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్
కన్ఫ్యూజన్ అవ్వకండి. వెస్ట్ బెంగాల్ ఉంటుంది, బెంగాల్ అనేది ఉంది కదా, సో దానికి అడ్జసెంట్గా ఉండే సీనే బంగాళాఖాతం అంటారు. బెంగాల్ నుంచి వచ్చిందే బంగాళాఖాతం. సో ఇది బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. మరి అరేబియన్ సీ, అరబ్ కంట్రీస్ అన్నీ వెస్టర్న్ సైడ్, మిడిల్ ఈస్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి దానికి అడ్జసెంట్గా ఉండే సీ కాబట్టి, అరబ్స్ ట్రావెల్ చేసిన సీ కాబట్టి వన్స్ అపాన్ ఏ ఏన్షియన్ టైమ్స్లో దీనికి అరేబియన్ సీ అని పేరు వచ్చింది. ఇక్కడ నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను రాయలేదు, కానీ ఎప్పుడైనా మ్యాప్ పాయింటింగ్ చూడండి, ఇలాగా పెట్టకూడదు, ఇలాగా పెట్టకూడదు, ఓన్లీ ఇలాగ మాత్రమే పెట్టాలి. లేదు ఇలా పెట్టేసి ఇలా పెట్టి ప్లేస్ లేకపోతే ఇలాగా, లేదు ఇలా పెట్టి ఇలా పెట్టేసి ఇలాగా. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ రిలీఫ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హిమాలయాసా. ఈ హిమాలయాస్ని ఎలా మెన్షన్ చేయాలి? ఒక లైన్ రూపంలో కూడా మెన్షన్ చేయొచ్చు, స్ట్రెచ్ అయి ఉంటుంది కాబట్టి. లేదు పెన్సిల్తో ఓపిక్గా నీట్గా హిమాలయాస్. నెక్స్ట్ ఇండియన్ ఓషన్ కింద ఉంటుంది. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ లేదంటే డెక్కన్ ప్లాటూ. ఘాట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డెక్కన్ ప్లాటూ ఎలా చూపించాలి? డెక్కన్ ప్లాటూ అంటే డెక్కన్ ప్లాటూ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అని మాట్లాడుకున్నాం కదా, కాబట్టి డెక్కన్ ప్లాటూని అలానే చూపించాలి. ఓకేనా? నెక్స్ట్ మనం నేర్చుకోబోయే పాయింట్స్ ఏంటో చూద్దాం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎడ్జెస్ గురించి. సో ఇదంతా మీకు అర్థమైంది కాబట్టి ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఎడ్జెస్. ఎడ్జెస్ ఇండియాస్ నదరన్ మోస్ట్ టిప్ ఏంటి? ఇందిరా కోల్. ఇందిరా కోల్ ఇండియాస్ మెయిన్ల్యాండ్ యొక్క సదరన్ టిప్ ఏంటి? కన్యాకుమారి. మరి టోటల్ ఇండియాస్ యొక్క సదరన్ టిప్ ఏంటి? ఇందిరా పాయింట్. ఎక్కడుంది? అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ లేదు కాబట్టి నేను చూపించలేదు, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. ఇది 2004లో సబ్మెర్జ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుంది? రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుంది? గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ ఎక్కడుంటుంది? ప్రీమియర్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు ఇవంతా పెడుతూ ఉండాల మెసేజ్లు. ఇప్పుడు సార్ మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇప్పుడు ఇండియా మ్యాప్ ఇస్తే ఈ పక్క దీనిపై నుంచి ఇలా లైన్ గీస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా సార్. కరెక్ట్. అప్పుడు ఏంటంటే ఈ మ్యాప్ మీకు మిడిల్లో ఉంటుందా అంటే మ్యాప్కి అవతల యువతల పేర్లు ఉంటాయి కదా, స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో రాయండి. లేకపోతే ఇది ఇలా పెట్టాక ఇంకేం చేయలేం.
రాన్ ఆఫ్ కచ్. ఓకేనా? రాన్ ఆఫ్ కచ్. అక్కడ నుంచి ఇండియాస్ కోస్టల్ మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి పాయింట్? ఓకే, పూర్వాంచల్ రేంజ్. పూర్వాంచల్ మౌంటైన్స్ అంటే ఏం చెప్పాను? ఈ దిహాంగ్ వ్యాలీ దగ్గర హిమాలయాస్ శివాలిక్స్ అనేది బెండ్ తీసుకొని తర్వాత వచ్చే మౌంటైన్సే కదా. సో ఈ పూర్వాంచల్ని మనం ఎలా మెన్షన్ చేయాలి? మౌంటైన్స్ లాగైనా మెన్షన్ చేయొచ్చు, లేదు ఇలా అయినా కూడా మెన్షన్ చేయొచ్చు, ఎనీథింగ్. పూర్వాంచల్ ఇదొకటి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ గుజరాత్ అంట. గుజరాత్ ఇదే. సార్ మధ్యప్రదేశ్లో గుజరాత్ రాసేసినారు సార్ అని అనుకోకూడదు. మనం ఆ పాయింట్ ఎక్కడుందో పబ్లిక్లో కరెక్షన్ చేసే ఎవాల్యుయేటర్ కూడా దాన్ని గమనిస్తాడు. నువ్వు పాయింట్అవుట్ చేసింది గుజరాత్లో, ఎక్స్టెండ్ చేసి రాసావు అంతేగాని మధ్యప్రదేశ్ని నువ్వు గుజరాత్ అని మెన్షన్ చేయలేదు. ఈ రూల్స్ అంతా ఏంటి? నువ్వు ఎక్కడ పాయింట్ చేస్తున్నావు అనేది ముఖ్యం. వేర్ యు ఆర్ పాయింటింగ్, వేర్ యు ఆర్ లొకేటింగ్, వేర్ యు ఆర్ సర్కిలింగ్. అదే నేను ఇట్లా రాయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాయమన్నారు, ఇలా రాశాను అనుకో, ఖచ్చితంగా మార్కులు పోతాయి. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాశాను కాబట్టి. కానీ దీన్నే ఇప్పుడు ఖచ్చితంగా కరెక్ట్ మార్క్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు చెప్పండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్గా ఉండేది, తర్వాత లడాక్ గాను జమ్మూ అండ్ కాశ్మీర్ గాను యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయిపోయింది. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? జస్ట్ ఎ సెకండ్. ఇంకేం మాట్లాడుకోవాలి మనము ఈ లెసన్లో? నేనేమన్నా పాయింట్లు, నేను కొన్ని పాయింట్లు నోట్ చేసుకొని వచ్చాను నాకు ఇంపార్టెంట్ అనిపించినవి. మీకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్లు అనిపిస్తే మీరు ఒకసారి అవి చూసుకోవాలి. సార్ ఇవే చెప్పినాడు ఇవే చూసుకుంటానని మాత్రం అనుకోకండి. నేను కలెక్ట్ చేసిన పాయింట్స్ ప్రకారం నేను చెప్తున్నాను, అంటే నాకు ఎందుకో ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ అనిపించినాయి కాబట్టి. సరే, ఇదంతా ఇలా ఉంది. ఒకసారి మనము ఆల్ 6 రిలీఫ్ ఫీచర్స్ డిస్కస్ చేసుకుందాం. ఏంటి 6 రిలీఫ్ ఫీచర్స్? హిమాలయాస్. ఓకే, నేను రాసేది కనపడుతుందా? ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ 1 2 3, పెనిన్సులార్ ప్లాట్యూ, 4 డెజర్ట్, తర్వాత కోస్టల్ ప్లెయిన్స్, తర్వాత ఐలాండ్స్. వీటికి సంబంధించిన పాయింట్స్ ఏమన్నా ఉంటే మనము డిస్కస్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మార్కులకి ఇవే మెయిన్ అన్నమాట. చూద్దాం ఇప్పుడు. హిమాలయాస్ ఇందాక నేను మౌంటైన్స్ రూపంలో పెట్టాను కదా, అలాగైనా పెట్టచ్చు, ఇలా కూడా పెట్టచ్చు.
కనపడుతున్నాయి కలర్లు. 3 డిఫరెంట్ కలర్లు ఎందుకు తీసుకున్నానంటే హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. బాగా గమనించండి, నేను పాయింట్ని ఎక్కడ లొకేట్ లైన్ అంటే దేనికి పెడుతున్నాను అనేది క్లారిటీగా ఉందా? సార్ కలర్ పెన్సిల్స్ ఏమన్నా ఎత్తుకొని వెళ్ళాలా అనుకుంటారేమో, స్వామి కొంప ముంచుతారు. కలర్ పెన్సిల్స్, స్కెచ్లు ఇవన్నీ వాడకండి, మీకు దండం పెడతాను. నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. పెన్సిల్ మాత్రమే వాడండి, పెన్ అయినా వాడండి ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్. పెన్సిల్ అనుకో పెడతాం, ఆలోచించుకొని మళ్ళీ రబ్ చేసుకొని పెట్టుకోవచ్చు. లేదా పెన్ అయినా కూడా ఆచితూచి ఆలోచించుకొని పెన్సిల్తో వాడేసిన తర్వాత ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉండదన్నప్పుడు నీకు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో దాన్ని పెన్తో పెట్టేసుకో. ఓకేనా? హిమాలయాస్ 3 భాగాలుగా డివైడ్ అయింది. ఒకవేళ హిమాద్రినే లొకేట్ చేయమంటే నువ్వు చేయగలగాలి, హిమాచల్ని లొకేట్ చేయమంటే నువ్వు చేయగలగాలి, శివాలిక్స్ని లొకేట్ చేయమన్నా నువ్వు చేయగలగాలి. ఓకే ఓకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, వేర్ ఇస్ ద జోష్? నెక్స్ట్ మనం తెలుసుకోవాలనుకున్నది ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. ఈ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అనేది ఒక ప్రాంతమా? కాదుగా. మరి దాన్ని ఎలా లొకేట్ చేయాలి అంటే ఒక బాక్స్ రూపంలో కూడా నువ్వు పెట్టచ్చు. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇలా పెన్సిల్తో గీసి ఏం చేయాలంటే పెంట చేయొద్దండి మీరు. అంటే లైక్ గెలికేయకండి, జస్ట్ స్లైట్లీ షేడ్ ఇవ్వండి, స్లైట్లీ షేడ్. ఇప్పుడు ఇదేంటి? ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలనుకున్నది డెక్కన్ ప్లాటూ కదా. ఈ డెక్కన్ ప్లాటూని ఎలా చూపించాలి? డెక్కన్ ప్లాటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కదా. మీరు దీన్ని రబ్ చేయాల్సిన పని లేదు. దీన్ని కూడా మీరు జస్ట్ బాక్స్ వేసేసి ఆ బాక్స్ లోపల నుంచి లైన్ గీసినా హీ విల్ యాక్సెప్ట్ ద ఎవాల్యుయేటర్. దీన్ని ట్రయాంగిల్ వేసి వదిలేసినా హీ విల్ యాక్సెప్ట్. బట్ మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంలో మాత్రమే నేను దీన్ని చేస్తున్నాను. కాబట్టి బీ కేర్ఫుల్ బాయ్స్ అండ్ గర్ల్స్. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. పండగ మైకంలో సగం విని సగం వినకుండా అలా ఏం చేయకండి. ఓకేనా? భలే ఉంది పెన్నుతో ఇలా రాస్తుంటే, ఇలా అంటుంటే. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి? పెనిన్సులార్ డెక్కన్ ప్లాటూ. ఐలాండ్స్ అనేది ఇక్కడ ఉంటాయన్నమాట. అవి ఐలాండ్స్. దాన్ని ఎలా మెన్షన్ చేయాలంటే నార్మలే, ఐలాండ్స్. అండర్స్టాండ్? నెక్స్ట్ థార్ డెజర్ట్. థార్ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? థార్ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? వెస్టర్న్ రాజస్థాన్. వెస్టర్న్ రాజస్థాన్ అంటే ఈ ప్రాంతం అంతా ఉంటుందన్నమాట.
అండర్స్టాండ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఆమ్ టెల్లింగ్, మీరు జస్ట్ ఇక్కడ పాయింట్ పెట్టి ఇలా తీసుకున్నా సరిపోతుంది. జస్ట్ ఇక్కడ కాబట్టి ఇలా బాక్స్ వేసి ఇలా ఇలా బాక్స్ వేసి ఆ బాక్స్లోంచి ఇలా తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నా సరిపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి. ఐలాండ్స్ అయిపోయింది, థార్ డెజర్ట్ అయిపోయింది, కోస్టల్ ప్లెయిన్స్. కోస్టల్ ప్లెయిన్స్ అంటే ఇవే. చూడండి లైన్ అక్కడి నుంచి వస్తుంది, దాన్ని పట్టించుకుంటారు. వన్ మోర్ థింగ్, నేను ఎందుకు ఇంత లైక్ బ్యూటిఫుల్గా, నాకు ఆర్ట్ రాదు, ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, కానీ ఎందుకు ట్రై చేస్తానంటే ఈ కలర్లకి విజువల్గా మీకు బ్రెయిన్లో పడిపోవాలా. అర్థమవుతుందా? విజువల్ అనేది మీకు బ్రెయిన్లో వచ్చేయాలి నేను ఏం చెప్తున్నాను అనేసి. అండర్స్టాండ్? సో దట్ ఈస్ ద థింగ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలనుకునింది కాసేపు హిమాలయాస్లో రేంజెస్ గురించి మాట్లాడుకుందాం. రేంజ్ అంటే కూడా ఒక పాయింట్ కాదు, ఒక పాస్. రేంజ్ అనేది ఒక చోటు కాదు, ఒక కొన్ని కిలోమీటర్ల కొద్దీ వ్యాపించి ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. మనం హిమాలయాస్లో ఇంపార్టెంట్ రేంజెస్ నా టాపిక్ మాట్లాడుకున్నప్పుడంతా మనం మాట్లాడుకునేది ఏంటి జస్కర్ రేంజు. తర్వాత లైక్ పూర్వాంచల్ దగ్గరికి వచ్చామంటే కాశీ హిల్స్, నాగా హిల్స్. వాటిల్లో ముఖ్యంగా నేను అనుకుంటా ఉండేది ఈసారి కాశీ హిల్స్ కానీ జస్కర్ రేంజ్ కానీ ఎగ్జామ్కి రావచ్చు అనుకుంటున్నా. సో జస్కర్ రేంజ్ కరెక్ట్గా జమ్మూ కాశ్మీర్ని కట్ చేస్తూ గీయండి. నెక్స్ట్ ఇదేం చెప్దాం అనుకున్నా, లైక్ దాన్ని ఏమంటారు, కాశీ హిల్స్ ఎక్కడుంటుంది? మేఘాలయలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్మాల్ ట్రయాంగిల్ షేప్లో ఉందా? కాశీ హిల్స్. ఇంకేంటి? మనం ముసోరీ గురించి కూడా ఎక్కువ మాట్లాడుకున్నాం. ముసోరీ ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తారు అనేసి గుర్తుందా? ఆ ముసోరీ ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్లో కరెక్ట్గా ముసోరీ లొకేషన్ నాకు తెలియదు కదా సార్. నీకు ఉత్తరాఖండ్ తెలిస్తే చాలు. ఉత్తరాఖండ్లో జస్ట్ పాయింట్ పెట్టు, అర్థమవుతుందా నేనేం చెప్దాం అనుకుంటున్నాను? నీవు ఇప్పుడు కూడా కాశీ హిల్స్ మేఘాలయలో ఉందని నీకు తెలిస్తే చాలు. మేఘాలయలో పాయింట్ పెట్టి నువ్వు రాసావంటే మార్కులు వస్తుంది. ఓకేనా? మీకు ఇలా స్టేట్స్ అవుట్లైన్ ఇచ్చినా హ్యాపీనే, ఇవ్వకపోయినా కూడా హ్యాపీనే. ఇవ్వకపోతే ఇంకా రఫ్ అజంప్షన్తో మీరు జస్ట్ ఆ స్టేట్ ఎక్కడుందో తెలుసుకుంటే చాలు. కాబట్టి మీరు మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు ఏ స్టేట్లో ఉండదు అనేది కూడా కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ రివర్స్ గురించి మనం మాట్లాడుకున్నామా? ఆ రివర్స్లో నర్మదా రివరు, ఆ రివర్స్లో ఓకే నర్మదా రివర్స్కి వెళ్ళే ముందు ఇక్కడ ఇవి మనము వెస్టర్న్ ఘాట్స్లో కొన్ని ఇంపార్టెంట్ హిల్స్ గురించి మాట్లాడుకోవాలి. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఆరావళి రేంజెస్. ఆరావళిస్, వింధ్యా సాత్పురా, నేను మళ్ళీ చెప్తున్నాను, కరెక్ట్గా నువ్వు ఇండియా మ్యాప్ని డౌన్లోడ్ చేసుకొని వింధ్యా రేంజెస్ మౌంటైన్స్ డౌన్లోడ్ చేసుకొని చూసి జూమ్ చేసుకుంటే ఏడే ఉండాలని రూల్ లేదు. నీకు ఒక అజంప్షన్ ఉండాలి, ఇండియాకి అది ప్యారలల్గా పోతుంది అండ్ మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా వెళ్తోంది వింధ్యా సాత్పురా రేంజెస్ అని తెలుసుకుంటే చాలు.
నువ్వు అలా ఇండికేషన్ చేసి లైన్ గీసి రాయి, నీకు ఎందుకు మార్కులు రాదో చూసుకుందాం అనమాట. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ హైయెస్ట్ పీక్స్. వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్, ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్. వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి? అనైముడి. అనైముడి పాయింట్ కరెక్ట్గా మనం పెట్టగలుగుతామా? పెట్టలేం. కానీ దాన్ని అన్నామలై మౌంటైన్స్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుందని, కేరళలో ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. మరి కేరళ ఇక్కడే కదా ఉంది, మరి అక్కడ పెట్టేయచ్చు కదా, అవునా? సో అనైముడి పీక్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. తర్వాత లార్జెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి? అరమకొండ, సీతమ్మకొండ. ఇది ఎక్కడుంది? వైజాగ్లో, విశాఖపట్నంలో ఉందన్నానా. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కరెక్ట్గా, ఇప్పుడు నువ్వు పొలిటికల్ మ్యాప్ తీసుకున్నావు అంటే నీకు క్లారిటీగా తెలుస్తుంది. కాకపోతే విశాఖపట్నం ఎక్కడుందనే రఫ్ అజంప్షన్తో మనము జస్ట్ ఇలా పెట్టి పాయింట్అవుట్ చేస్తే అరమకొండ. కానీ సార్ అరమకొండ కొద్దిగా ఇంకొద్దిగా పైన ఉంది సార్, ఇంకొద్ది కిందకు ఉంది సార్ అంటే అవసరం లేదు. క్లారిటీగా నువ్వు అలా డినోట్ చేస్తే చాలు. వైజాగ్ అనే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని ఆ వైజాగ్లో ఎక్కడ పెట్టినా మార్క్ వస్తుంది. ఎందుకంటే ఎవరు ఎగ్జాక్ట్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని గుర్తు చేసుకొని ఎవడు ప్రిసైజ్గా పెట్టలేడు. నెక్స్ట్ కోస్ట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఏంలే, ఒక్కొక్క మ్యాప్లో చాలా పాయింట్లు చెప్పడం కంటే మినిమం పాయింట్లు చెప్పి పీడిఎఫ్ మీకు అందజేసే కొద్దిగా హెల్ప్ అవుతుందిగా, కాబట్టి కాపీ పేస్ట్ చేసిన, ఇంకేం చేయలే. ఏంటి సంగతి మరి? కోస్టల్ ప్లేన్స్ చెప్పే ముందు ఎనీథింగ్ టు సే? అంతమందికి నేను హ్యాపీ దివాళీ అని చెప్తున్నా. ఒక్కడన్నా నాకు కమెంట్ ఈ పాటికే పెట్టాడా హ్యాపీ దివాళీ అనేసి? ఓకే సరే, లెట్స్ సీ కోస్టల్ ప్లేన్స్. కోస్టల్ ప్లేన్స్ ఏం చెప్పాను మనము? కొంకన్, కెనరా, మలబార్, ఉత్కల్, సిర్కర్, కోరమాండల్. ఉత్కల్ కోస్టు అంతే. ఇప్పుడు ఈ లైన్ని బట్టి మీకు అర్థమైపోతుంది, ఇది ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, ఇది వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. దీన్ని లొకేట్ చేయడం ఎలాగా? మీ అందరికీ తెలుసు, కొంకన్ కోస్ట్ ఎక్కడుంది? మహారాష్ట్ర అండ్ గోవా. మహారాష్ట్ర అండ్ గోవా. కొంకన్ కోస్ట్. నెక్స్ట్ కెనరా కోస్ట్ ఎక్కడుంది? కెనరా కోస్ట్ కర్ణాటకలో ఉంది. కెనరా కోస్ట్. మరి మలబార్ కోస్ట్ ఎక్కడుంది? కేరళ. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. ఉత్కల్ కోస్ట్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉంది. ఒడిస్సా కోస్టల్ ప్లేన్స్ని ఉత్కల్ కోస్టల్ ప్లేన్స్ అంటాం.
సిర్కార్ కోస్ట్ అన్నా ఆంధ్ర కోస్ట్ అన్నా ఒకటే అని చెప్పానా? ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది కోరమాండల్ కోస్ట్. ఏ కలర్లు, డిఫరెంట్ కలర్లు వాడి చూపిద్దాము అని నా ఉద్దేశం, ఇంకేం లేదు. ఓకేనా, ఇది కోస్టల్ ప్లెయిన్స్ యొక్క పరిస్థితి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థార్ డెజర్ట్ చెప్పేశాను, ఆరావళి చెప్పేశాను. ది ఓన్లీ రివర్ ఇన్ థార్ డెజర్ట్ ఈస్ లూని రివర్ కదా. దాన్ని ఎలా చూపించాలి అంటే ఇలా పాయింట్అవుట్ చేయండి చాలు. నెక్స్ట్, ఇప్పటివరకు ఈ మ్యాప్ ఇంకా క్లమ్జీ అనిపించలా కాబట్టి విల్ యాడ్ సమ్ మోర్ పాయింట్స్ హియర్. లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబారు, యాజ్ ఐ సెడ్ ఇక్కడ మనకు ఐలాండ్స్ కనపడట్లా కాబట్టి మీకు తెలుసు, మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సరిపోతుందా? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, అది మళ్ళీ వద్దు, కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ క్లమ్జీ అయిపోతుంది, మీరు చూసుకోండి. ఇదన్నమాట మనకు ఆల్మోస్ట్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్ లెసన్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డెవలప్మెంట్ నుంచి. ఇప్పుడు ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లెసన్లో మనం ఏమేమి స్టేట్ల గురించి మాట్లాడుకున్నామో ఆ స్టేట్ల గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలిసి పెట్టుకొని ఉండాలి. ఏ స్టేట్ల గురించి మాట్లాడుకున్నాము? ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం ఏ స్టేట్ల గురించి మాట్లాడుకున్నాము మీకు గుర్తుందిగా? హిమాచల్ ప్రదేశ్, బీహారు, తర్వాత హిమాచల్ ప్రదేశ్, బీహారు, కేరళనా? కేరళ కూడా మాట్లాడుకున్నాం లిటరసీ రేటు గురించి. తర్వాత ఇంకేమేమి మాట్లాడుకున్నాం? వన్స్ డెవలప్మెంట్ మే నాట్ బి ద డెవలప్మెంట్ ఫర్ అదర్స్, ఇట్ ఈస్ కాంట్రడిక్టరీ అనేసి కుదంకులం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం తమిళనాడు గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, తమిళనాడు. నెక్స్ట్ ఇది స్టేట్స్ పరంగా. తర్వాత ఏం మాట్లాడుకున్నాము? తర్వాత కంట్రీస్ గురించి ఏమేమి మాట్లాడుకున్నాము? నియర్ బై కంట్రీస్ చెప్పండి. బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకున్నాము, మనకంటే కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కొన్ని విషయాల్లో. నేపాల్ గురించి మాట్లాడుకున్నాము, ఇంకా శ్రీలంక గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ శ్రీలంక లేదు కాబట్టి తర్వాత చూసుకుందాం. ఇది విషయము. తర్వాత పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇంకేమన్నా మనం వదిలేసామా? కంట్రీస్ పరంగా బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. ప్రతిదీ మనం వద్దు, ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్సే చూసుకుందాము. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని బట్టి మొదలెడదామా? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బీహార్ గురించి కూడా మాట్లాడుకున్నాంగా. మరి బీహార్ ఎక్కడుంది? బీహార్. తర్వాత ఏంటి? కేరళ. కేరళ దేంట్లో బెటరు? లిటరసీ రేట్లో కాబట్టి మనం దీన్ని పాయింట్అవుట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడు తర్వాత 1 2 3 4 అయిపోయింది. బంగ్లాదేశ్ చెప్పండి.
బంగ్లాదేశ్, బంగ్లాదేశ్. తర్వాత నేపాల్, ఇదంతా నేపాలే, తెలుసు కదా మీకు. అంటే నేపాల్. ఐఎమ్ టెల్లింగ్, మీరు అట్లా డాటెడ్ లైన్స్తో పెట్టాల్సిన పని లేదు, నేను మీకు అర్థం అవ్వడానికి మాత్రమే. శ్రీలంక ఇక్కడ ఉంటుంది, తెలుసుగా, శ్రీలంక అందరికీ తెలుసు. పాకిస్తాన్, సో ఈ లెసన్లో ఎక్కువగా అడిగితే మహా అయితే ఇవే అడుగుతారు. నెక్స్ట్ మనం పంజాబ్ గురించి కూడా మాట్లాడుకున్నట్టు గుర్తు, కాబట్టి పంజాబ్. ఓకేనా, ఇవి మనం ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేసుకునింది. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో అంతగా మనం ఏ స్టేట్ గురించి అంత ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి లైట్. నెక్స్ట్ క్లైమేట్. ఈ క్లైమేట్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. వాడు లడాఖ్లో లే గురించి, జైపూర్ గురించి అయితే ఒక గ్రాఫే ఇచ్చాడు. అక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీకు చాలా ఇంపార్టెంట్, తెలుసుగా. ఒక ఇండియా మ్యాప్ ఇచ్చేసి యావరేజ్ టెంపరేచరు, యావరేజ్ రెయిన్ఫాల్ లైన్లు గీసుంటాడు, అది కొద్దిగా చూసుకోండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీ గురించి తెలుసుకోవాలి. ఢిల్లీ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ లడాఖ్లోని లే ఇచ్చాడు, లే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఏమిచ్చాడు, జైపూర్ ఇచ్చాడు. జైపూర్ ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్లో ఉంటుంది, కాబట్టి రాజస్థాన్లో మనం పెడితే చాలు. సో ఇక్కడ లే, ఢిల్లీ, జైపూరు. నెక్స్ట్ ఆంధ్ర గురించి కూడా పెట్టుకోవాలి, తమిళనాడు గురించి కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే తమిళనాడుని బాగా నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అనేది ఎక్కువ దెబ్బతీస్తాయని మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నాం. సరే, ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేమీ లేవు. అది మ్యాప్ అయితే చూసుకోండి. ఓకే, మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇండియాకి మధ్యప్రదేశ్ అని పేరు వచ్చింది. అసలు మధ్యప్రదేశ్కి ఇంతకుముందు 2 ప్రాంతాలని కలిపి మధ్యప్రదేశ్ చేశారు. ఏం తెలుసా? చెప్పండి. ఇది ఎవరన్నా చెప్పారంటే రియల్లీ ఐ విల్ అప్రిషియేట్. యూ కెన్ ట్రై. ఇదంతా ఇందాక నేను ఎందుకు అక్కడ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ రివర్స్ గురించి చెప్పలేదంటే మనం ఎలాగైనా రివర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి చెప్పలేదన్నమాట. హిమాలయన్ రివర్స్ ఏంటేంటి? హిమాలయన్ రివర్సు, తర్వాత పెనిన్సులర్ రివర్సు. హిమాలయన్ రివర్స్ ఏవేవి? ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర. మళ్ళీ దీంట్లో చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ప్రస్తుతానికి వీటిని క్లారిటీగా పెట్టుకోండి. ఇండస్ రివరు మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ పాకిస్తాన్లో ప్రవహిస్తుందని నేను చెప్పాను కదా, ఓకేనా? సో ఇది ఇండస్ రివర్, ఇండస్ రివర్. తర్వాత గంగా రివరు, ఇది గంగా రివరు. బ్రహ్మపుత్ర రివరు ఇలా. అగైన్ ఐఎమ్ టెల్లింగ్,
ఈ లైన్స్ అనేది మీరు కొద్దిగా నీట్గా చేయండి. నేను కలర్స్ వాడుతున్నాను, నెక్స్ట్ కొన్ని బోర్డు కాబట్టి బెండ్ అవుతుంది, నీట్గా గీయండి. అట్టని మొత్తం పేపర్లో మొత్తం గీకేకండి లైన్లంతా కూడా, ఓకేనా. నెక్స్ట్ చెప్పండి పెనిన్సులర్ రివర్స్ గురించి. పెనిన్సులర్ రివర్స్ ఏవేవి మనం మాట్లాడుకునింది ఈ లెసన్లో? నర్మదా రివర్ గురించి మాట్లాడుకున్నాము. కృష్ణ, గోదావరి, తర్వాత సరే తుంగభద్ర గురించి కూడా మాట్లాడుకున్నాం ఈ లెసన్లో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్మదా గురించి మాట్లాడుకున్నాం. నర్మదా అనేది ఎక్కడ? నర్మదా, అండర్స్టాండ్? అంటే ఇప్పుడు నర్మదా అనేది పాయింట్ కూడా మనం ఎగ్జాక్ట్గా గీయక్కర్లా. ఇప్పుడు గుజరాత్ అమర్కంటక్ ప్లాటూ దగ్గర అంతా పుడుతుంది ఆ నర్మదా రివరు. సో మీరు జస్ట్ ఆ లైన్ ఇండికేషన్ చేస్తే చాలు, ఓకేనా. మహారాష్ట్ర గుజరాత్ కన్ఫ్లుయెన్స్ దగ్గర అది ఉంటుంది అనమాట. మీకు ఎందుకు కన్ఫ్యూజను? ఓకే. నెక్స్ట్ కృష్ణా రివర్. కృష్ణా రివర్ ఎక్కడుంటుంది? కృష్ణా రివర్ ఏ స్టేట్స్ గుండా పాస్ అవుతుందో కూడా మీకు తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అలా పెట్టండి. కృష్ణ. నెక్స్ట్ గోదావరి రివరు. గోదావరి రివర్ ఎక్కడుంది? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండక్కర్లేదు. యూ కెన్ డినోట్ ఫ్రమ్ విచ్ స్టేట్స్ ఇట్ ఈస్ గోయింగ్. ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా ఇట్ కెన్ బి మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా. నెక్స్ట్ నర్మదా, కృష్ణ, గోదావరి. నెక్స్ట్ తుంగభద్ర. ఈ తుంగభద్ర అనేది ఇలా ఉందనుకోండి. తుంగభద్ర. ఇంకేమన్నా మిగిలినాయా ఈ లెసన్లో? ఇంపార్టెంట్ లేదు. పాపులేషన్ లెసన్లో కూడా మనం ఆల్మోస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాము. దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ మ్యాప్ పాయింటింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో మీకు ఐడియా ఉంది కదా, ఓకేనా. ఇదొకటి విషయము. ఇంకోటి చూసుకుంటున్నారనేసి ఒకసారి బయట టపాకాయలు సౌండ్ వినపడుతుంది కదా మీ అందరికీ. అందుకే కదా చూడాలా వద్దా, ఎట్లా కష్టపడదాం, ఏంది పరిస్థితి అనిపిస్తుంది కదా మీకు. అన్ని దాంట్లో ఈ పేజ్ నాకు బాగా నచ్చింది, మంచిగా డెకరేషన్ చేసినాం కదా. ఈ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి. పాయింట్లు మాత్రమే, ఈ పాయింట్లు మీరు లొకేట్ చేసుకోండి మంచిగా ఒక మ్యాప్ బుక్ తీసుకొని. ఇది విషయము.
వన్స్ అగైన్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, మంచిగా ఉండండి. ఏదన్నా ఒక చిన్న విషయంతో ఎండ్ చేస్తాను. ఏందంటే కూర్చొని ఎండ్ చేస్తాను. నేను కూడా కూర్చుంటే బాగుంటుంది కదా, ఏమంటారు? అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. ఏంటి దివాళీ శుభాకాంక్షలు. మనశ్శాంతిగా ఉంది, ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ పండగ నుంచి అందరికీ దిశ మారిపోవాలి. నాకు కూడా, నీకు కూడా. నీకెలా మారిపోవాలి? ఈ దీపావళిని మంచిగా ఎంజాయ్ చేసి రెండవ భాగంలోకి ఎంటర్ అవుతున్నారు తెలంగాణ వాళ్ళు. SA1 ఫినిష్ చేసుకొని నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ని స్టార్ట్ చేయబోతున్నారు. దానికి మంచిగా ప్రిపేర్ అవ్వబోతున్నారు. ఏపీ వాళ్ళు ఏం చేయబోతున్నారు? SA1కి రెడీ అవ్వబోతున్నారు. SA1 ఎగ్జామ్ మీకు నవంబర్లో అలా ఉంటుంది. కాబట్టి మీకు కూడా తెలంగాణ వాళ్ళ కోసం ఎంతైతే నేను ప్రయత్నిస్తున్నానో లెసన్స్ అన్నింటినీ రీక్యాప్ చేయడానికి 1 షాట్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్ల సెషన్ కూడా పెడతానన్నమాట. మ్యారథాన్ సెషన్ తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్ ముందు రోజు. ఇలా మ్యాప్ పాయింటింగ్లు ఏపీ వాళ్ళకి కూడా నేను పెడతాను. సో మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో అది చెయ్యండి. వన్స్ నేను స్టార్ట్ చేసినాక యూ కెన్ ఫాలో మీ. దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ ఆల్. అండ్ ఎవడైనా ఇలా మోర్ దెన్ ఎనఫ్ అంటే మాత్రం నమ్మకండి. మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, మీ ప్రయత్నం మీరు పెట్టుకోండి, మీ ప్లానింగ్ మీరు పెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఈ పండగ సందర్భంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మంచిగా పండగ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినడానికే తెలుసా మీకు? పండగ అంటే పండగ రోజు మనం ఎన్నో న్యూట్రిషనల్, ఎన్నో మంచి హెల్దీకరమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసుకుంటాం అనమాట. యాక్చువల్గా అవి తినడానికే పండగ. కాబట్టి మంచిగా తినండి, బాగా తినండి, కడుపు నిండా తినండి. తర్వాత ఎంబడే రెండో రోజు మంచిగా చదవండి. ఇంకోటి, మీరు ఎవరన్నా నన్ను ఏమన్నా అడగాలనుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు కాంటాక్ట్ అయ్యి అడగచ్చు. నేనేం మీకు అందనంత దూరంలో లేను. మీకు నాకు మీ చేతిలో ఉండే ఫోన్ స్క్రీన్ ఒకటే అడ్డం. అది లేకపోతే మన ఇద్దరం షేక్ అండ్ ఇచ్చుకోవచ్చు. ఏంటి బ్రోస్, అర్థమవుతుందా? అండ్ నెగిటివిటీ అనేది మనకొద్దు. అంటే ఎవడు నెగిటివ్గా మాట్లాడాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్సే ఆ లైవ్ చాట్లో చాలా చెత్తగా మాట్లాడుకుంటున్నారు, ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అది నాకు నచ్చట్లేదు. మన ప్లాట్ఫామ్ అనేది ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ చేయాలనే కోరికతో నేను ఉన్నాను, ఆ ఉద్దేశంతో నేను ఉన్నాను. దయచేసి మనకేమొస్తుంది పక్కన ఉన్న ఒక మాట అంటే. కాబట్టి చూసుకోండి. ఇదే నేను చెప్పాలనుకునింది. ఇంకోటి ఏంటంటే, మీరేమన్నా నాకు గుర్తు చేస్తారా కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి? చదువు ఎంతవరకు ఇంపార్టెంటో విలువలు కూడా అంతే ఇంపార్టెంట్. కేవలం చదువుకుందామని మీరు ఇక్కడికి వచ్చినారంటే ఖచ్చితంగా అది మీకు చదువుని మాత్రమే ఇస్తుంది, విలువలను ఇవ్వదు. కాబట్టి నేనేమంటానంటే విలువలు కూడా కొద్దిగా వినండి. మ్యాప్ పాయింటింగ్ అయిపోయింది, ఇప్పటికిప్పుడు ఆపేసి వీడియో ఆపేసి జర్రం చెలో అని పరిగెత్తకుండా ఏం చెప్తున్నాడు? ఈ మ్యాప్ పాయింటింగ్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ఇంకో యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది, కూర్చొని మ్యాప్ పాయింటింగ్ బుక్ కొనుక్కున్నా దొరుకుతుంది, గూగుల్లో ఎతికినా దొరుకుతుంది. కాబట్టి నేను అవిటి మీద ఎక్కువ ఫోకస్ చేయను, ఇంటరాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. నా వల్ల ఒకడన్నా మారడం ఇన్ ద సెన్స్ డెడికేటెడ్గాను, లేకపోతే మన సెషన్స్ వాడికి హెల్ప్ అవ్వడము, ఇలాంటివన్నమాట. సో ఇది నేను కోరుకుంటోంది. సో ఇంకేంటి మరి, ఈ సెషన్ ఇలా ఎండ్ కొడితే అలా వెళ్ళి ఆడుకుందాం అనుకుంటున్నారా? షల్ ఐ ఎండ్ ద సెషన్? ఇది మీకు రికార్డెడ్ వీడియోగా ఎందుకు ఇచ్చానంటే, నేను ఈ టైంకి ఇంట్లో ఉండి నేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను కదా, ఊరుగానూరు వచ్చిన మీకోసం. కాబట్టి ఇంటికి వెళ్ళాలంటే పండగ రోజే కదా వెళ్ళాల్సింది. అందుకు ఈ రికార్డెడ్ వీడియో వల్ల మీకు ఏం నష్టం లేదు. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు, ఓకేనా? అండ్ రీసెంట్గా వచ్చిన మన వరల్డ్ వార్ షార్ట్ కావచ్చు, డెవలప్మెంట్ షార్ట్ కావచ్చు, ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అండ్ మీకు రేపు అనుకుంటా నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఇన్ ఇండియా అనుకుంటా రిలీజ్ అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్ అది,
చాలా పెద్ద లెసను, కానీ మీకు సులభతరంగా అర్థమయ్యేలాగా నేను చెప్పాను అన్నమాట. సో ఇదొకటి. ఇంకోటి ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ గరుడా బ్యాచ్లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు? ఎందుకంటే ఆఫర్ వచ్చింది కదా, ఆఫర్ వెళ్ళిపోతే మళ్ళీ కష్టం. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కింద లింక్ ప్రెస్ చేస్తారు, చేసేయండి. నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? అదొకటి. ఇంకోటి నేనేమన్నా మర్చిపోయినానని ఆలోచిస్తున్నాను. నేను హ్యూమన్ బీయింగే. ఏంటి సార్ ల్యాగ్ చేస్తున్నాడు అనుకోకండి, గుర్తు తెచ్చుకోవాలి కదా. అంతే, చెప్పాల్సిందంతా చెప్పేశాను. వన్ లాస్ట్ థింగ్. ఎన్ని లాస్ట్ థింగులు సార్? నాకు ఇన్ని రోజులు మాట్లాడడానికి ఎవరు లేరబ్బా. ఈరోజు నాకు కెమెరా ఉంది. ఈ కెమెరా ముందర నేను చెప్తే నా అనుకున్న వాళ్ళు ఎంతోమంది చూస్తూ ఉంటారు. అదే మీరే. ఎవరో నా పక్కన లేరు మాట్లాడుకోవడానికి అనుకుంటూ ఉంటే మీరు వచ్చారు. జస్ట్ నేను ఇక్కడ మాట్లాడితే మీరందరూ అక్కడ రెస్పాండ్ అవుతారు. చాలా బాగుంది. ఎందుకో మీ అందరికీ నేను ఎట్ట కనెక్ట్ అవుతున్నానో నాకే అర్థం కావట్లా. అంటే లైక్ అన్న అనుకుంటున్నారు, ఎందుకో టీచర్ అనుకోవట్లా మీరు నన్ను. అది బాగానే ఉంది. బాగుంది. అంటే మీరు సార్ నేను అనట్లా, మాస్టారు, అన్నయ్య, చాలా బాగుంది. ఆప్యాయతగా చాలా బాగా పిలుస్తున్నారు. అది నాకు చాలా కృతజ్ఞతా భావం అనేది నాకు పెరిగిపోతుంది. ఖచ్చితంగా మీ అందరినీ కలవాలనే ఎగ్జైట్మెంట్ వస్తుంది. కాబట్టి 600కు 600 లేదా 580 పైన మార్కులు తెచ్చుకున్నాక ఖచ్చితంగా నాకు చెప్పండి, మనందరం కలుద్దాం. మీ రుణం అయితే ఇప్పట్లో తీర్చుకోలేను, ఈ జన్మకు తీర్చుకోలేను అంటారు అందరూ. ఈ జన్మకైతే నేను తీర్చుకుంటానులే, ఇప్పట్లో తీర్చుకోలేను. ఇప్పుడు నేను కూడా స్ట్రగులింగ్ ఫేస్. చాలామంది ఎంతో అభిమానంతో మాట్లాడుతున్నారన్నమాట. లైక్ రోష్ని అనే అమ్మాయి, అన్న మీరు మిమ్మల్ని నేను అన్న అనొచ్చా? ఒకసారి ఫ్రెండ్ అవ్వడం చూశాను కానీ ఒకసారి అన్న అవ్వడం ఎప్పుడు చూడలేదు, మీరు నాకు అవుతారా? ఎవరైనా నో అంటారా? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ముచ్చటగా. తర్వాత ఆ అమ్మాయి నిబ్బానిబ్బిలాగెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, మీరు రోష్నికి అన్నయ్య అంట కదా, నాకు కూడా అన్నయ్యగా ఉంటారా సార్? వై నాట్, ఉంటాను. అందరికి అన్నయ్యనే, చూడండి అందరికి అన్నయ్యనే నేను, ఓకేనా? సీరియస్గానే చెప్తాను, అందరికి అన్నయ్యనే. మీ ఏజ్ వాళ్ళందరికీ నేను అన్నయ్యనే. రాఖీలు కడితే చెయ్యి నిండిపోతుందా ఏంది? అన్ని చాక్లెట్లు ఇవ్వడానికి నా దగ్గర బడ్జెట్ లేదే. అండ్ అబ్బాయిలు, మనం పరంపరం, వీఆర్ బ్రదర్స్, వీఆర్ ఫ్రెండ్స్. అబ్బాయిల ఎమోషన్ వేరు, బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్, ఓకేనా? ఇంకేంటి సంగతి? ఖచ్చితంగా ఒకరోజు అయితే మిమ్మల్ని అందరినీ నేను కలవబోతున్నా. ఎందుకంటే చాలామంది ఇంకా లేదు, మాటలు లేవు, చాలామంది అంతే నన్ను రీచ్ అయిన వాళ్ళు, నాతో రెస్పాండ్ అయిన వాళ్ళు. అవన్నీ చెప్పుకుంటే ఎచ్చులుగా ఉంటుంది. మీరు చూడొచ్చు, నాకు ఎన్నో మెసేజ్లు వచ్చుంటాయి టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ మ్యాప్ పాయింటింగ్. ఎక్కువ ల్యాగ్ వద్దు ఈ సెషను. ఇంకా లెట్ us ఎండ్ దిస్ సెషన్. బాయ్ ఎవ్రీవన్. ముచ్చట్లు అయిపోయింది, చదువు అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయింది, ఎడ్యుకేషన్ అయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐ హోప్ యు ఆర్ సాటిస్ఫైడ్. ఎంజాయ్ ద ఫెస్టివల్. బాయ్ బాయ్, సీ యూ, టాటా, గుడ్ నైట్.